పద్మశ్రీ అవార్డు అన్న తీసుకుంటున్నాడో దానికి మనం సన్మాన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మనం సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరం కూడా మనం సిద్ధంగానే ఉండాలి. ఎట్లా సిద్ధంగా ఉండాలి అంటే ఈరోజు అన్న చేసిన కష్టమే ఈరోజు మనం ఎదుగుతున్నాం. అవునా? పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు మీరు అంటే ఆ పెన్షన్ లేకపోతే కొంతమంది 1 నెల పెన్షన్ రాలేదనుకో అప్పులు చేసుకొని ఏడ్చుకుంటూ కూర్చుండే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈరోజు ఒట్టి వికలాంగులకే ఆయన చేయలేదు. గుండె జబ్బుల పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఆయన అన్నకి ఈరోజు పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే గుండె జబ్బుల పిల్లలు, వికలాంగులు, వృద్ధులు వీళ్ళని పట్టే పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందుకు తోడు ఎంఆర్పిఎస్ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కోసము అన్న 30 సంవత్సరాలు భార్య పిల్లల్ని అందరినీ వదులుకొని ఆయన పోరాటం చేసి ఈరోజు ఆ విలువ దక్కింది. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ కూడా చేయడం జరిగింది. అంటే ఆయన నిరంతరం పోరాటంలోనే ఉన్నాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా పట్టించుకోలేదు. నిరంతరం పోరాటంలో ఉండి ఈరోజు మనకి ఈ స్థాయి దాకా తీసుకొచ్చిండు అంటే నిజంగా మన తల్లిదండ్రులు కూడా మనల్ని పట్టించుకునే రోజులు ఉన్నాయి. పట్టించుకోలేరు. మా ఇంట్లో ఒక వికలాంగురాలు ఉన్నది అని చెప్పుకునే తల్లిదండ్రులు కూడా లేరు అప్పుడు. కానీ ఈరోజు గర్వంగా మా ఇంట్లో కూడా ఒక వికలాంగురాలు ఉంది, వికలాంగుడు ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. గొప్ప రోజు. అట్లాంటి అన్నకి మనం అందరం కదిలి మనం 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని బయటకు వెళ్తే తప్పేంది? తప్ప ఈరోజు మనము అంటే 70 రూపాయల పెన్షన్ నుంచి మొదలుకుంటే 4000 రూపాయల పెన్షన్ దాకా పోరాటం చేస్తేనే వచ్చింది. మరి ఏ రాజకీయ నాయకుడు మన కోసం పోరాటం చేసిలా? ఏ ఎమ్మెల్యే అన్న ఒక్కరోజన్న వికలాంగుల గురించి మాట్లాడి మరి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు, వాళ్ళకి మనం ఇస్తున్నాము అని చెప్పి ఎప్పుడైనా ఇచ్చిండ్రా? మరి మన గురించి మాట్లాడినరా? అసెంబ్లీలలో మాట్లాడలేదు. మనకి ఒక అన్న, తల్లి, ఒక తండ్రిలాగా ఇష్టమాదిగానే మనకున్నాడు. కాబట్టి అతనికి మనం జీవితాంతం రుణపడే ఉండాలి. ఎందుకు అంటే ఈరోజు మళ్ళీ 6000 రూపాయల పెన్షన్ కోసం ఖచ్చితంగా మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాడు. ఖచ్చితంగా సీఎం మెడలు వంచుతాడు. ఖచ్చితంగా పెన్షన్ వచ్చేది వస్తుంది. ఇంకొకటి మీ అందరూ మంచిగా వినండి. ఈ రోజు నుంచి నేను చెప్పిపోయినాక మీకు తెలుస్తుంది. మళ్ళీ మీ పెన్షన్లు పర్సంటేజ్ లేదు అని, పర్సంటేజ్ తక్కువ ఉన్నదని చెప్పి పెన్షన్లు మాత్రం కొట్టేస్తారు. యూపీఐడి కార్డు లేదు అని కూడా పెన్షన్ కొట్టేసే రోజులు వస్తున్నాయి. మీరు గమనించుకోండి. ఒకవేళ మేము కూడా ఏం చేయలేమమ్మా. ఇప్పుడు మీరు అందరూ కూడా కదలకపోతే మేము కూడా ఏం చేయలేము. నాకేమొస్తుందమ్మా? నాకేమొస్తుంది? మీకోసం ఇంత దూరం రావడం, నేను ఖర్చులు పెట్టుకొని తిరగడం. నిన్న రాత్రి 10 గంటలకు వచ్చిన నేను ఇంట్లోకి. బాలరెడ్డి గౌడ్ ఫోన్ చేసినప్పుడు ఎక్కడున్నానమ్మా? సిరిసిల్ల నుంచి వస్తున్నాను. ఈ రాష్ట్రం మొత్తం తిరుగుకుంటూ వస్తున్నాము అంటే మనం చేస్తే కృష్ణమాదికకేం రాదు. కృష్ణమాదిక అంత పెద్ద ఉద్యమం చేస్తే కృష్ణమాదికకేం రాదు. మీకోసం నేను తిరుగుతే కూడా నాకు కూడా ఏం రాదు. ఏమని ఇస్తారా? ఏమీ ఇయ్యదు. కాబట్టి మీరందరూ ఒకటే మనసులో పెట్టుకోండి. లేదు మనకు ఒక అన్నగా ఉన్నాడు. అన్నగా అమ్మ ఆపమ్మ అన్న మన కోసము వెనుక అండగా ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. ఈరోజు మనకు గౌరవం దక్కింది అంటే కృష్ణమాది వల్లనే దక్కింది. ఈరోజు 35 కిలోల బియ్యం కూడా తినేవాళ్ళు కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలి. నిజంగా 35 కిలోల బియ్యం మాకు వస్తుంది అంటే ఇది కృష్ణన్న రోడ్ ఎక్కి ఉద్యమం చేస్తేనే ఈరోజు 35 కిలోల బియ్యం వస్తుంది. ప్రోత్సాహ బహుమతి అప్పుడు 10,000 రూపాయలు ఉంటే ఆ 10,000 రూపాయల నుంచి ఇప్పుడు 1,50,000 రూపాయలు అప్పుడు పోరాటం చేస్తేనే వచ్చింది. మీకు తెలియదు. అప్పుడు పోరాటం చేస్తేనే వచ్చింది. మన కోసము నిరాహార దీక్షలు పట్టింది. నిరాహార దీక్షలు బట్టి ప్రాణానికి కూడా తెగించి ఎక్కడో పైన అరెస్ట్ చేస్తున్నాడు అంటే దాచుకొని ఆయన ఉండి అరెస్ట్ కాకుండా ఎక్కడో ఉండి ఉద్యమం చేశాడు. నిజాం కాలేజ్ గ్రౌండ్లో, నిజాం కాలేజ్ బషీర్బాగ్లో ఒకరోజు మేము మొత్తము బషీర్బాగ్లో కాపలు ఉన్నాం. పెట్రోల్ పోసుకున్నారు.
ఒక్క పుల్ల గీకుతే మనం అందరం చచ్చిపోతుంది. ఈరోజు పెన్షన్ వచ్చింది అంటే ఆయన వల్లనే వచ్చింది. ఒక గుర్తుపెట్టుకోండి. 36 డిమాండ్లు ఉన్నాయి. 36 డిమాండ్లు కూడా ఏ సంఘం తీసుకురాలేదు. మంచి గుర్తుపెట్టుకొని మీకు సంఘాలు మోసం చేస్తున్నాయి. ఏ సంఘం కూడా ఒక్క డిమాండ్ తీసుకెళ్ళారు. మన డిమాండ్లను పెట్టుకొనే వాళ్ళు ఈరోజు పోరాడుతున్నారు. సొంతగా ఒక్క కాపీ తీసుకురాలేదు. మరి ఏ రాష్ట్రంలో లేనంత పెన్షన్ మన రాష్ట్రంలోనే ఎందుకుంది? మన రాష్ట్రంలో అట్లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టే ఈరోజు అట్లాంటి పెన్షన్ మనం తీసుకొని మనం గర్వంగా బతుకుతున్నాం. ఇంకా కొన్ని రోజులు మీరు ఓపిక పడితే వికలాంగుల దగ్గరనే సకలాంగులు వచ్చి ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి మనం తీసుకొద్దాం. కానీ ఇది మంచి గమనించుకోండి. మీరందరూ కూడా ఇప్పుడు మాట్లాడినట్లు ఇక్కడ కూర్చున్నట్లు కాదు. మీరు కూడా విలేజ్లలో సమాచారం ఇవ్వండి. విలేజ్లలో ఎట్లా కదులుతారు, ఏం కదులుతారు. ఈ కామారెడ్డి జిల్లా నుంచి అయితే 7-8 వెహికల్ పోతాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా 7-8 వెహికల్ కదిలేటట్టు చేయండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలే పోయి అడగండి. మనం ఓటేస్తే గెలవడా ఎమ్మెల్యే? ఆ ఎమ్మెల్యే దగ్గర వండి, సార్ మాకు బండి మాట్లాడియండి, మేము కృష్ణమాదిగకి సన్మానం చేయడానికి వెళ్తున్నామని చెప్పి అడగండి. మీ సర్పంచ్లకు పోండి. ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. సర్పంచ్ గెలిపించాలంటే మన ఓటు బ్యాంక్ ఉంటుందా? మన ఒక్క వెనుక 4 ఉంటారు, 5 ఉంటారు. మన తల్లి, తండ్రి, అక్క, చెల్లె, భార్య, పిల్లలు అందరు ఉంటారా? అందరు ఓటేస్తేనే కదా గెలిచేది. మరి ఇదంతా కూడా గమనించుకోండి. ఇంతమంది మన దగ్గర ఉన్నప్పుడు మనం అందరి దగ్గర కొండి, అందరి దగ్గర అడగండి. ఇళ్ళల్లో కూర్చుంటే మాత్రం కాదు. ఈ కామారెడ్డి జిల్లా నుంచి 8 వెహికల్ ఖచ్చితంగా వెళ్తుంది.